నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. ఈ మధ్య ఆయన చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. అప్పు ఎగ్గొట్టడం ఎలా అనే దాని మీద ఆయన క్లారిటీ ఇచ్చారా? లేకపోతే ఎందుకు వ్యూవర్స్ గాని అందరూ కూడా ఎందుకు కామెంట్ల రూపంలో ఆయన మీద ఎందుకు ఇంత రేంజ్‌లో షంటింగ్ అయితే అవుతూ ఉన్నారు? ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఈ వీడియో ద్వారా ఆయన ఏం చెప్పారో ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఈ మధ్య అసలు ఇంత బాగా పాపులర్ అయిన వీడియో నేనైతే చూడలేదు. కామెంట్స్ రూపంలో అసలు దాదాపు వచ్చిన 1000 కామెంట్‌లో 900కి పైగా మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. ఏంటి సార్ అప్పు ఎగ్గొట్టడం ఎలా అని మీరు చెప్పారా? జనరల్‌గా ఏమైతదంటే, ఇప్పుడు మనం చెప్పిన విషయాన్ని ఎప్పుడైనా సరిగ్గా అర్థం చేసుకోకుండా, లేకపోతే దాని యొక్క అర్థం తెలవకుండా, జనరల్‌గా అది ఆ వీడియో చూసి పైన మనకేమో క్యాప్షన్ అప్పు ఎగ్గొట్టడం ఎలా అని పెడతారు. కిందనేమో అది వెళ్ళిపోతది జనరల్‌గా. జనరల్‌గా వీడియో యొక్క అర్థం ఎందుకంటే, ఇప్పుడు అప్పు ఎగ్గొట్టడం ఎలా అనేది మనం ఎప్పుడు చెప్పలే ఎవరికీ. ఓకే. ఎవరికి కూడా అప్పు ఎగ్గొట్టమని మనం ఎప్పుడు చెప్పం. అవును సార్. అప్పుని ఆర్గనైజ్ చేసుకోమనే చెప్తాం మనం అంతే. అవును. ఫస్ట్ ఎవరైతే జనరల్‌గా ఇప్పుడు మీరు కూడా చెప్పారు, సుమన్ టీవీ కూడా చాలా కాల్స్ వచ్చినాయి. నెగెటివ్ వీడియో అంతా ఈయన సమాజంలో ఉన్న వాళ్ళందరిని అప్పులు ఎగ్గొట్టమని చెప్తాడని చెప్పేసి వచ్చినాయని చెప్తున్నారు. అంటే ఎందుకంటే అప్పు లేని వాళ్ళు ఎవరు లేరు సార్. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ నుంచి కామన్ మ్యాన్ వరకు ఎవరు ఉండరు. కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంది అంటే, ఎప్పుడు కూడా మనం అప్పు ఎగ్గొట్టమని ఎవరు చెప్పం. దాన్ని ఆర్గనైజ్ చేయమని చెప్తాం ఫస్ట్ నేను అందరికీ చెప్పేది ఏంది అంటే, ప్రతి మనిషి జీవితంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఒక చిన్న సామాన్య వ్యక్తి నుంచి ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, ఏదో ఒక దశలో ఎక్కడో ఒకప్పుడు కంపల్సరీ ఫైనాన్షియల్ డిఫికల్టీ అనేది ఏర్పడుతుంది. ట్రూ. టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ తీసుకోండి, లేకపోతే ఇంకెవరైనా తీసుకోండి, ఏదో ఒక దశలో వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే పేటీఎం బ్యాంక్ ఉంది. ఇప్పుడు పేటీఎం పెట్టినోడు అతి సామాన్య వ్యక్తి, ఒక అత్యంత సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఇవాళ పేటీఎం అనేది మనకు దేశవ్యాప్తంగా పేరు పొందిన వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ పాపులర్ బ్యాంక్. అట్లాంటి దానికి ఇప్పుడు ఒక ఇష్యూ వచ్చి రిజర్వ్ బ్యాంకు ఆపేయమని చెప్తున్నారు. అవును సార్. పేటీఎంని మీరు ట్రాన్సాక్షన్ చేయొద్దు మొత్తం బ్యాంక్ అని చెప్తున్నది. సో అది కూడా ఒక ఫైనాన్షియల్ డిఫికల్టీయే కదా. సో నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక దశలో ఎప్పుడొకప్పుడు ఒక ఫైనాన్షియల్ డిఫికల్టీ అనేది ఏర్పడుతుంది. అది చదువుల కోసం కావచ్చు, కొంతమంది పిల్లల చదువు కోసం, వాళ్ళ బాగోగుల కోసం ఖర్చు పెట్టవచ్చు, లేకపోతే బిజినెస్ చేసి ఉండొచ్చు, బిజినెస్లో అవగాహన రాహిత్యం కావచ్చు, మార్కెట్ కాంపిటేటివ్ కావచ్చు, తర్వాత మనకు పెళ్ళి ఉంటే మన దగ్గర పెళ్ళి కానీ ఇంకా ఇతర విషయాలు కొద్దిగా గ్రాండ్గా చేస్తాం మనం అప్పులు చేసి, తర్వాత తీరుద్దాంలే శక్తి ఉంది కదా అనుకుంటాం. సో రకరకాల కారణాలతోని ప్రపంచంలో ఫస్ట్ అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఏ వ్యక్తి కూడా అప్పు కట్టద్దు అనుకోడు ఎప్పుడు కూడా. అర్థమైందా? ఏ వ్యక్తి కూడా అనుకోడు. ఎంత చెడ్డ వ్యక్తి కూడా నేను అప్పు కట్టద్దు అనుకోడు. వాడు అప్పు కట్టలేకపోతుండు అంటే ఏంటంటే ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అయి ఉంటుంది అంతే. అంతకు మించి దాని వెనక ఏం కారణం ఉండదు. చాలా కామన్ మ్యాన్ గురించే మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే ఎక్కువ మంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు. సార్ మీరిచ్చే అడ్వైజ్ ఏంటి సార్ ఈ అప్పు విషయంలో? ఎందుకంటే న్యూస్లో చూస్తే అప్పు తీర్చలేక ఆత్మహత్య అని చాలా చూస్తూ ఉంటాం కదా. సో మీరిచ్చే ఐడియా ఏంటి సార్ అసలు? ఈ అప్పు తీసుకున్న వ్యక్తుల గురించి నేను మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, నా మీద అప్పిచ్చిన వ్యక్తులందరూ దాడి చేసి నువ్వు అప్పులు ఎగ్గొట్టమని సమాజానికి మెసేజ్ ఇస్తున్నావా, లేకపోతే అప్పులు ఎగ్గొట్టమని ప్రోత్సహిస్తున్నావా అని చెప్తున్నారు. మనం ఫస్ట్ ఎప్పుడు అప్పులు ఎగ్గొట్టమని చెప్పం. రెండోది ఏంటంటే, నువ్వు అప్పిచ్చే వ్యక్తి ఎవరైతే అప్పిచ్చే వ్యక్తి ఉన్నారో వాళ్ళు 10% ఇంట్రెస్ట్, 5% ఇంట్రెస్ట్ ఇచ్చుకునే ఉన్నారు. రెండోది ఏం చెప్తున్నామంటే, మనం ఈ వ్యక్తులు చనిపోకుండా మనం కాపాడుకోగలిగితే, ఓకే, అది తాత్కాలికమే. ఏ వ్యక్తికైనా సరే ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తుంది, అది ఒక కొంత పీరియడ్ వరకే ఉంటుంది. ఫైనాన్షియల్ ఇబ్బంది అనేది ఏ వ్యక్తికి కూడా శాశ్వతం ఉండదు. ఒకవేళ ఫైనాన్షియల్ ఇబ్బంది ప్రతి వ్యక్తికి శాశ్వతంగా కనుక ఉంటే మార్కెట్ అసలు నడవదు. ఆ తాత్కాలికంగా ఉన్న పీరియడ్ ఒకరికి ఒక 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు డిపెండ్ అపాన్ దేర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేసుకుంటున్న దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఓకే. దీంట్లో మనం అందరికీ ఏం చెప్తున్నాము, ఏదన్నా కారణం వల్ల గనక, అది ఏ కారణమైనా కావచ్చు, ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పినాం, నువ్వు బిజినెస్ చేయడం ద్వారా కావచ్చు, లేకపోతే ఒక చదువుల కోసం కావచ్చు, ఎనీ ఇష్యూ కోసం కావచ్చు, ప్రతి వ్యక్తి ఎదగటానికి మాత్రమే అప్పులు చేసి ఏదో ప్రయత్నం చేస్తాడు. ఒక 1-2% ఎవరన్నా హాబీ ఉండి పైసలు దగ్గొట్టేది ఉంటుంది, అది ఎగ్జంప్షన్. ప్రపంచంలో మనం ఏ పని చేసినా ఒక 10% వేస్టేజ్ ఉంటుంది, అది తీసేద్దాం మనం. సో ఏ వ్యక్తి అయినా చనిపోకుండా కోర్టుకు రండి. కోర్టుకు వస్తే కోర్టులో మీకు ప్రొవిజన్స్ ఉన్నాయి. మనం కోర్టుకు వెళ్ళి ఓకే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అని కానీ లేకపోతే ఇంజంక్షన్ కానీ వేసుకుంటే మనకు కోర్టు నుంచి రిలీఫ్ దొరికే అవకాశం ఉంటుంది. ఒక 1 year 2 years 3 years దొరుకుతుంది. ఓకే దొరికినప్పుడు ఏంటంటే మళ్ళీ వాడు ఫైనాన్షియల్గా
ఇప్పుడు నేను 10 మంది దగ్గర అప్పు చేసిన జనరల్గా, నేను ప్రతి నెల ఒక్కరికి తీర్చగలిగే శక్తి ఉంది నాకు. ప్రతి నెల 10 మందికి ఒకటేసారి తీర్చలే నేను. ఓకే. ప్రతి నెల ఒక్కొక్కరికి తీర్చగలుగుతా నేను. నేను అప్పుడు ఆ 10 మందిని కూర్చోబెట్టి నేను ఒక్కొక్క నెల ఇస్తా అంటే ఎవడు ఆగడు. ఎవరికి వాడు నాకు ముందు మాట కూర్చుంటాడు. అది క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, లోన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇంతమందికి ఒకటేసారి కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం అంతే కోర్టుకెళ్ళి. ఎంత మొత్తంలో అప్పు చేస్తే మీ దగ్గరికి వస్తే, అంటే ఈ అమౌంట్ లిమిట్ అని ఏమైనా ఉందా? మీరు వాళ్ళని కోర్టు ద్వారా సేవ్ చేయడం కానీ, ఇంత సర్టెన్ డ్యూరేషన్ లిమిటెడ్ ఇప్పుడు అదే ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్లో కూడా ఏం అడుగుతున్నావు అంటే ఎంత మొత్తం అప్పు చేసి నీ దగ్గరకు వస్తే అంటే నువ్వు కూడా ఇండైరెక్ట్ ఏం చెప్తున్నావు, అప్పు చేసి నా దగ్గర బాగా చెప్తున్నావు నువ్వు కూడా. అలా వచ్చేవాళ్ళు అప్పుడు ఏదన్నా కారణం వల్ల అప్పుల పాలైతే అని చెప్పాలి మనం. ఎంత మొత్తం అప్పు చేసి మీ దగ్గరకు వస్తే అంటే ఇప్పుడు నేను ప్రోత్సహించినట్టు అవుతుంది. కాబట్టి అప్పు ఉన్న వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ ఖచ్చితంగా అవుతారు. చాలా మంది చనిపోతున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు, తర్వాత కుటుంబాలని చంపేస్తున్నారు, లేకపోతే వాళ్ళు చచ్చిపోతున్నారు. అది ఎంత బాధాకరమైన విషయం. మనం ఆ వ్యక్తి బతుకుంటే మన జీవితకాలం తీర్చగలుగుతాడేమో కదా. ఎన్నో విషయాలు మనం నిత్య జీవితంలో ఎన్నో విషయాలు మనం చూస్తుంటాం. ఇప్పుడు నాకు తెలిసి మనకు టాలీవుడ్ చరిత్రలో పూరి జగన్నాథ్ డైరెక్టర్ ఉన్నారు. అవును సార్, సక్సెస్ఫుల్. ఆయన గురించి నేను పేపర్లలో, టీవీలలో ఆయన కూడా స్వయంగా ఎన్నో సందర్భాలు చెప్పినట్టుంది. ఆయన ఒక పోకిరి హిట్ తర్వాత మొత్తం సర్వస్వం కోల్పోయి 100 కోట్ల దాకా కోల్పోయి, ఓకే 100 కోట్ల వరకు కోల్పోయి మళ్ళీ రెంటెడ్ హౌస్కి వచ్చి మళ్ళీ వాళ్ళకి ఉన్న ఏదైతే పెట్ అనిమల్స్ ఉంటాయి కదా వాటి కూడా తిండి పెట్టలేని స్థితిలో నుంచి మళ్ళీ ఇవాళ ఆయన ఒక సొంత ఇల్లు కట్టుకొని, ఆయనకు నచ్చిన ఒక ఇల్లు కట్టుకొని ఇవాళ మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ సినిమాలు తీయగలుగుతున్నాడు. నేను అమితాబ్ బచ్చన్ స్టోరీ కూడా విన్నా ఎక్కడో. సూపర్ స్టార్ ఇన్ ఇండియా. అవును, 1990లో అది మనకు కౌన్ బనేగా కరోడ్పతి స్టార్టింగ్ కంటే ముందు ఆయన 100 కోట్ల అప్పేమో ఉందని నిన్న నేను. ఓకే, ఆయన కూడా ఎక్కడో చెప్పిన సందర్భంలో 100 కోట్లు అంతా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ సూపర్ స్టారు ఒక 100 కోట్ల అప్పు ఉండి మళ్ళా ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని ఆ కేబీసీ ద్వారా మళ్ళీ ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసుకొని మళ్ళీ ఇవాళ ఆయన నెట్వర్త్ వచ్చేసి ఒక 3000 crores ఉన్నాయని చెప్పి మనం పేపర్లో వచ్చిన న్యూస్లు అవి. కాకపోతే ఆయన లాస్ అయిన మాట వాస్తవం ప్రపంచానికి తెలుసు. రైట్. సో ఇట్లాంటి ఆపర్చునిటీని మనం క్రియేట్ చేసుకోండి. తాత్కాలికంగా మీ మీద ఏదైతే ప్రెషర్ పడకుండా అప్పుల వాళ్ళు కానీ, క్రెడిట్ కార్డు వాళ్ళు కానీ, బ్యాంక్ లోన్స్ వాళ్ళు కానీ మీ మీద ప్రెషర్ పెట్టకుండా ఎట్ ఏ టైం కట్టమనకుండా మనం కోర్టుకు వెళ్ళి మనం పారిపోమని చెప్తాను, ఎవరిని పారిపోమని చెప్తాను లేదు, దొంగతనం చేయమని చెప్తాను లేదు, లేకపోతే ఇంకేం చెప్తానులే. చట్టం నీకు ఇచ్చిన ఒక ప్రొవిజన్ ఉంది. నువ్వు ధైర్యంగా కోర్టుకు వెళ్ళి నిలబడి కోర్టులో నీ పరిస్థితి చెప్పుకొని అక్కడి నుంచి ఏదో ఒక ఆర్డర్ తెచ్చుకొని వీళ్ళని సమాధానపరచు. నేను కడతా, నాకు ఒక 1 year టైం, ఒక 2 years టైం, ఒక 3 years టైం, నేను ఖచ్చితంగా కడతా అని చెప్పమని చెప్తున్నాం మనం అందరికీ. ఎవరికి కూడా మనం అప్పులు కట్టద్దు లేకపోతే ఎగ్గొట్టండి అని మనం ఎక్కడ చెప్తాం లేదు. ఒక బ్రేక్, ఒక ఫైనాన్షియల్ బ్రేక్ అంతే. ప్రతిదానికి ఇప్పుడు ఓవర్ పని చేసిన తర్వాత నువ్వు బ్రేక్ తీసుకోవా? ఎవడో అంతే, బ్రేక్ అడుగుతున్నాం అంతే. వీఆర్ ఆస్కింగ్ ద బ్రేక్, వీఆర్ గోయింగ్ టు ద కోర్ట్. అరే నాకు ఈ ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, నేను ఇప్పుడు సర్దుబాటు చేయలేకపోతున్నా, నాకు ఒక 2 years ఒక 3 years టైం అని అడుగుతున్నాం అంతే. దానికి నేనేదో అప్పులు ఎగ్గొట్టామని ప్రపంచానికి చెప్పినట్టు, లేకపోతే అప్పులందరూ ఎగ్గొట్టి నా దగ్గరకు వస్తే నేను కేసులు వేసినట్టు నేను అదే చెప్తున్నా. మీరు ఇంతమంది కామెంట్లు పెడుతున్నారు కదా, ఆత్మహత్య చేసుకునే కనీసం ఒక 500 మందిని నేను కాపాడినా. ఛాలెంజ్ కాదు దీనిపైన. 500 కుటుంబాలని కాపాడినా నేను. 500 కుటుంబాలని కాపాడినా. మళ్ళీ వాళ్ళకి నేను ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇచ్చిన, మళ్ళీ వాళ్ళ ఫైనాన్షియల్గా ఎట్లా సెట్ చేసుకోవాలనేది కూడా నేను రీడిజైన్ చేసి నాకు వీలైనంత సాయం కూడా చేసి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అరే ఇప్పుడు ఇదేవాడు పట్టించుకోడు. ఇప్పుడు నేనేం సమాజానికి ఏమి, సభ్య సమాజానికి ఏమి అప్లై కొట్టి తిరగమని చెప్తానులే. చాలా బాగా, చాలా మంచి అడ్వైస్. నేను కూడా సమాజంలో ఉన్నా, నేను కూడా అప్పుడప్పుడు తెచ్చుకుంటా. ఫ్రెండ్స్ దగ్గర తెచ్చుకుంటాము, రిలేటివ్స్ దగ్గర తెచ్చుకుంటాము, బ్యాంక్ నుంచి తెచ్చుకుంటాము. ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి కూడా అప్పెగొట్టాలనుకోడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, ఇది మొత్తంగా ఫైనాన్షియల్ డెఫిషియన్స్తో, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాలే ప్రాణత్యాగాలు చేస్తున్న సిచ్యువేషను. అందులోంచి వచ్చిన బాధలోంచే భయపడకండి, ఆత్మహత్య చేసుకునేంత దాకా వెళ్ళకండి, చట్టం నుంచి రక్షణ కల్పించే ఒక అద్భుతమైన మార్గం ఉందని మాత్రమే నేను వివరణ ఇస్తున్నట్టు కూడా పూజారి నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.